మెదక్ జిల్లా నార్సింగ్ మండలం సంకాపూర్ గ్రామంలో రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహించారు. సంకాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాములు మరియు కేశవులు గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నార్సింగ్ మండల కోఆర్డినేటర్ జూకంటి రాజాగౌడ్ వాడవాడ తిరుగుతూ రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మీద చేస్తున్న దాడిని ఆపాలని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ఆయన కోరారు. ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తాము. మాకు సార్వభౌమ ప్రజాస్వామ్య సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచన రావపడను అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ కల్పించడానికి కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ బాధ్యతలు స్ఫూర్తిని నింపతీస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రావు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా నేడు నార్సింగ్ మండల్ సంకాపూర్ గ్రామంలో ఈ పాదయాత్రను విజయవంతం చేయడం జరిగింది. ఈ పాదయాత్రను విజయవంతం చేసినటువంటి మండలంలో గల వివిధ గ్రామాల అధ్యక్షులకు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు సంకాపూర్ గ్రామ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగా ఈరోజు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి సంకాపూర్ గ్రామంలో ప్రతి వాడవాడ ఇంటింటికి తిరుగుతూ ఈ రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించి బాపూజీ ఆశయాలను, అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు భారతదేశ స్వతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకై వినిపించినటువంటి నేషనల్ హెరాల్డ్ దినపత్రిక విషయంలో అందులో ఆనాడు 5,000 మంది స్వాతంత్ర ఉద్యమ నాయకులు, 5,000 మంది స్వాతంత్ర ఉద్యమకారులు స్థాపించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికను నాడు జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించడం జరిగింది. ఆ పత్రిక నష్టాల్లో ఉన్న సందర్భంలో భారతదేశ ప్రజల గొంతుక ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి వినిపించాలనే ఉద్దేశంతో నాడు కాంగ్రెస్ పార్టీ చేసిన ఆ పత్రిక చేసినటువంటి సహాయాన్ని విమర్శిస్తూ ఈరోజు గాంధీ కుటుంబం పైన, అదే కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేస్తున్నది బీజేపీ ప్రభుత్వం. ఇటు కేసులను విరమించుకోవాలి, తీవ్ర పరిణామాలు ఉంటాయి. అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ కుటుంబం కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ దేశ ప్రజలు అందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద అనేక అప్పుల భారాన్ని మోపినా కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ అప్పుల భారాన్ని భరిస్తూ సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా అసెంబ్లీలో 42% బీసీలకు రిజర్వేషన్ కానీ, ఎస్సీ వర్గీకరణ బిల్లులు కానీ ఆమోదించి ఇవాళ కేంద్రానికి పంపడం జరిగింది. ఇట్టి బిల్లులను వెంటనే పార్లమెంట్లో ఆమోదించాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వివిధ గ్రామాలలో ప్రజలు అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానీకానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సన్నబియ్యం కార్యక్రమం అయితేనేమి, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం అనుకోండి, అదేవిధంగా 200 యూనిట్ల వరకు విద్యుత్తు, 500కే గ్యాసు, 6 గ్యారంటీలతో పాటు చాలా అనేక కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు రాష్ట్ర ప్రజలందరి తరఫున
రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేమందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కార్కు ప్రజల కూడా ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నిన్న కాకమున్న ప్రజలచే ఎన్నుకోబడినటువంటి కొందరు వ్యక్తులు పారిశ్రామికవేత్తలతో కలిసి ఈ ప్రభుత్వాన్ని ఊడగొడతాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలచే ఎన్నుకోబడినటువంటి నాయకులు, శాసనసభ్యులు ప్రజల యొక్క వాళ్ళ యొక్క అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళ యొక్క నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించడం దుర్మార్గం. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులే ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ అని గౌరవించకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలు వెనుక తీసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఇటువంటి నాయకులకు ముందు కూడా తగిన గుణపాఠం చెప్పాలని ఈ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై బాపు.